అబ్బాయిలకు మగతనం టెస్ట్ అట ఏందో అందం ఆస్తులే కాదు అంతకు మించి పెళ్లి కావాలంటే ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందేనా వరుస ఘటనలతో నెట్టింట జోరుగా చర్చ తాజాగా ప్రసన్న శంకర్ ఇష్యూ హాట్ టాపిక్ అంటూ అయితే అబ్బాయిలకు కూడా మగతనం టెస్ట్ చేస్తూ ఉంటారట అందము ఆస్తులే కాదు ఇక మంచిగున్నాడా పైసలు ఉన్నాయా ఉద్యోగం ఉందా ఏమున్నాయా అని కాదు పెళ్లి కావాలంటే మొన్ననేమో మనం చూసాం ఏది సిబిల్ స్కోర్ కావాలి అబ్బాయికి పిల్లనియాలంటే సిబిల్ స్కోర్ కావాలి 700 పైన ఉంటే లోపల ఉంటే లోన్లు రావంటే ఆర్థికంగా ఈయన కరెక్ట్గా లేడు ఫైనాన్షియల్ కేపబిలిటీస్ లేవు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు అని అక్కడ సిబిల్ స్కోర్ను బట్టి డిసైడ్ చేశారు ఇక్కడ మగతనాన్ని కూడా టెస్ట్ చేసారు ఇక అయిపోయి మగోని బతుకు లాస్ట్కి ఆడికి వచ్చిందంటే దాన్ని కూడా టెస్ట్ చేసే కాడికి వచ్చింది అది టెస్ట్ చేసే పెళ్లి చేసుకుంటారు పెళ్ళి ముందుకు అవుతారట లేకపోతే ఇస్తలేరట ఇక సర్టిఫికేట్ తీసుకురమ్మంటారట ఆ పరిస్థితికి వచ్చేసింది ఇక దీని కథ వేరే ఉంటుంది దీన్ని చెప్పాలంటే అంటే నేను నా కళ్ళ ముందు జరిగిన ఒక ఉదాహరణ చెప్తే మీరు కూడా నవ్వుకుంటారు కానీ ఇప్పుడు నేను ఏం చెప్పాలి నాకు అది చెప్పబుద్ధి అయితే లేదు యాక్చువల్గా అది సరే అది ఎందుకు చెప్పాలో కూడా చెప్తాను నేను అంటే ఏం జరుగుతుంది ఈ విషయంలో అనేది మీకు ఒకసారి ఇట్లాంటివి చెప్పాలి ఒక్కోసారి అయితే నేను ఒక పంచాయతీకి పోయినా నాకు ఎరుకున్నోళ్ళది ఆ లొల్లి ఇద్దరు పెళ్లి చేసుకొని ఒక సంవత్సరంన్నర 2 ఏళ్ళు అవుతున్నట్టుంది 2 ఏళ్ళ తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద ఒక అలిగేషన్ చేసింది ఏమని చేసిందంటే వీడు మొగోడు కాదు కాబట్టి నాకు విడాకులు కావాలని సరే నేను ఒక అడ్వకేట్గా అట్లనే నాకు ఇంత ఎరుకున్న మనిషిగా పోయినా అందరితో పాటు పెద్ద మనుషులలో కూర్చొని మాట్లాడంగా వాళ్ళు ఏం చెప్పారంటే మరి ఎట్లా చేద్దాం ఇప్పుడు వాడు కాదు అంటే ఎట్లా ప్రూవ్ చేద్దాం ఇక దానికి చక్కగా ఏడుకోవాలని అడిగి పోయినాం అంటే డాక్టర్ దగ్గర అంటే ఏడుకంటే మళ్ళీ ఏమో అనుకున్నారు డాక్టర్ దగ్గరికి పోయినాం డాక్టర్ సమరం దగ్గరికి ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాల్సి వచ్చింది చెప్తున్నాను నేను ఇది తెలుసుకోవాలి మీరు ఇది అంటే సమాజంలో ఉన్న ఇష్యూ ఇది నిజంగా చాలా కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి దీని ద్వారా అయితే ఎవరిదో ఇట్లా బయట పెట్టాల్సిన పని లేదు కానీ జరిగిన ఉదంతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాను నేను అయితే తీసుకొస్తే సర్టిఫికేట్లో చాలా బ్రహ్మాండం ఏమాత్రం తప్పు లేదు ఆయన పర్ఫెక్ట్ హీఈస్ ఆల్ రైట్ అని చెప్పి ఇచ్చింది సర్టిఫికేషన్ హీఈస్ పర్ఫెక్ట్ అని చెప్పి ఇచ్చారు సర్టిఫికేషన్ ఇచ్చినాక కూడా అమ్మాయి ఒప్పుకోదు అమ్మాయి బంధువులు ఒప్పుకోరు ఎట్లా విడిచిపెట్టాలనే ఉద్దేశంతోనే చెప్తుందేమో అని అనుకున్నా కూడా ప్రూవ్ చేయమ ఆమె ఏమంటుందంటే పక్కన మీకు ఏమెరక నాకు తెలుసు అంటుంది గడికి డాక్టర్లు చెప్పిర్రమ్మా సర్టిఫికేట్ తెచ్చినామంటే కూడా మీకు ఎరకన్నా నాకు తెలుసు అంటుంది ఇక నువ్వు అది ఎట్లా తెలుస్తారు పెద్ద మనుషులు అప్పట్లో పంచాయతీలు చెప్పేటోళ్ళు వేరే మార్గాలు ఉంటుండే అని అన్నారు కానీ ఇప్పుడు ఆ మార్గాలు చేసే పరిస్థితి లేదు కాబట్టి సరే అది అట్లా పక్కకు పెడితే లాస్ట్కు డివోర్స్ అయిపోయింది ఇక తప్పలేదు మరి ఇక నువ్వు పనికిరావు సంసారానికని డైరెక్ట్గా చెప్పినాక వాడు ఏం చేస్తాడు తప్పక ఎంతో కొంత అది ఏదో ఇవ్వాల్సింది సెటిల్మెంట్ చేసి కోర్టు ద్వారా ఇద్దరు మ్యూచువల్గా డివోర్స్ ఇప్పించేసినాం అయిపోయింది అది అయినాక కరెక్ట్గా సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆయన నాకు ఎరుకున్న మనిషి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కరెక్ట్ సంవత్సరం తిరగకముందే బ్రహ్మాండంగా బిడ్డ పుట్టిండు కొడుకు పుట్టిండు ఆయనకి ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి ఇప్పుడు అప్పుడేమో వాడు పనికే రాడు అని చెప్పి ఒక అభాండం మోపిన తర్వాత ఇవాళ మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు బ్రహ్మాండంగా మళ్ళీ వాళ్ళకి ఒక అబ్బాయి పుడితే ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరు ప్రూవ్ చేయాలి ఎట్లా చేయాలి ఇక రైతులకైతే బాగా ఇరక ఇటువంటి అట్లా కాదు ఇట్లా చేస్తే అయిపోవని మీరు చెప్తారు ఇప్పుడు సజెషన్స్ ఇస్తారు కానీ నేను అనేది ఏంటంటే ఆ సందర్భాన్ని దాటలేకపోయినాం అక్కడ ఇబ్బంది అనిపించింది డైరెక్ట్ ఒక మహిళనే అట్లా అన్నాక ఇంకేం చెప్తారు అందుకే ఇక్కడ చూడండి ఇక తర్వాత మళ్ళీ పెళ్లి చేస్తే పిల్లగాడు పుడితే దానికి ఏం చెప్పొస్తే పోయి చూపించాల్సి వస్తుంది ఇక చూడు నువ్వు కాదన్నావు కానీ ఇప్పుడు బిడ్డ పుట్టిందని చూపెట్టలేం కదా అయిపోయా అప్పుడు డివోర్స్ అయిపోయా కానీ విడిపోవడానికి ఆమె ఒక మార్గంగా చూసుకుంది అది అంటే వేరే ఏది నెపం మోపినా కూడా వీళ్ళు ఏదో అడ్జస్ట్ చేస్తారు ఏదైనా చెప్తారు ఇదైతే ఎవడేమనలేడు ఇక ఇది వేసేస్తే ఇక నువ్వు వనికిరావు రూపాయి సంసారానికి అని అంటే కనుక ఇక ఎవడు ఏం చేయలేడు కాబట్టి చచ్చినట్టు అందరూ పెద్ద మనుషులైనా ఎవడైనా ఊకొని సపడేక వాళ్ళకు డివోర్స్కి ప్రయత్నం చేయొచ్చు అదే జరిగింది అందుకే ఇలా అది గుర్తొస్తూ ఉంది లాస్ట్కు మొగోన్ బతుకు ఏమైందంటే నువ్వు కాదు అన్నాక ఏదైనా సరే ఇక తప్పదిగా ఇప్పుడు కూడా అదే కదా ఇప్పుడు ఇది ఉదాహరణ అదే కదా ప్రసన్న శంకర్ ఇష్యూ అనేది అది ఇష్యూ అది అట్లాంటిదే అదే అంటే ఎగ్జాక్ట్లీ అది కాదు కానీ ఆ సర్టిఫికేట్ ఉంటే తప్ప పెళ్లి చేసుకుంటలేరట మొగోడికి లాస్ట్కు జీవితంలో అన్ని పరీక్షలే చిన్నప్పుడు పరీక్షలే చదువుల పరీక్షలే ఉద్యోగంలో పరీక్షలే సంసారంలో పరీక్షలే సత్యదాకా పరీక్షలే బతుకంతా పరీక్షలే మొగోడు అంటేనే పరీక్ష అన్నట్టు అయిపోయింది పరీక్ష అంటేనే మొగోడు అన్నట్టు అయిపోయింది ఇక అవ్వలు మహిళలు జర కాపాడుకోండి మీరు మమ్మల్ని కాపాడుకుంటే మేము మిమ్మల్ని కాపాడుతాం జర బాగుంటాయి సంసారాలు జీవితాలు బాగుంటాయి